రైటిక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో సద్దుల సంబరం, సద్దుల బతుకమ్మ సంబరాలను ఆడబిడ్డలు అంబరాన్నంటేలా జరుపుకున్నారు. అంశానికి సంబంధించిన కథనం మనకు కనిపిస్తూ ఉంది. ఫోటో ఐటమ్ కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఆడబిడ్డలు జరుపుకున్న ఈ సంబరానికి సంబంధించిన వార్తలు నమస్తే తెలంగాణలో జిల్లాల వారీగా కూడా మనకు కనిపిస్తున్నాయి. పల్లె పట్టణం తేడా లేకుండా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆలయ ప్రాంగణాలు, కూడళ్ళు, చెరువుల వద్ద గట్లు అక్కడంతా కూడా కోలాహలం కనిపించింది. ఒక పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున మహిళంతా కూడా ఆడి పాడి, అక్క చెల్లెళ్ళందరూ కూడా ఆడిపాడి ఘనంగా బతుకమ్మ పండుగను జరుపుకున్న అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక రాజకీయ అంశాలు, కీలకమైన అంశాలు తీసుకుంటే స్థానిక ఎన్నికలకు మోగిన నగారా అంటూ కీలకమైన వార్త. అక్టోబర్ 23, 27 ఈ 2 తేదీల్లో ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. 23, 27 తేదీలో ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీలకు ఎన్నికల పోలింగ్ జరగబోతుంటే ఇక 31వ తేదీన అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8 ఈ 3 దఫాల్లో పంచాయతీలకు సంబంధించిన పోలింగ్ జరగబోతోంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ 3 దఫల్లో అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి 23, 27 తేదీలో పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. నిన్న ఆ వివరాలన్నీ కూడా వెల్లడించిన సందర్భం మనకు కనిపించింది. స్థానిక ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇక ఎన్నికల వాతావరణం వచ్చేసినట్టే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్న ఈ తరుణంలో స్థానిక ఎన్నికల నగారా మోగడం అనేది అత్యంత కీలకమైన పరిణామంగా మనం చూడొచ్చు. షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మొత్తం 5 దఫాలుగా ఎన్నికల నిర్వహణ, 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ, 3 దఫాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు. అక్టోబర్ 9 నుంచే నామినేషన్ల పర్వం మొదలు కాబోతోంది. నామినేషన్ల ప్రక్రియ కూడా కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రారంభం కాబోతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ అంటూ నగారా మోగిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసిన సందర్భం కూడా కనిపిస్తోంది. గందరగోళంగా స్థానిక రిజర్వేషన్లు, నిబంధనలకు తూట్లు, మార్గదర్శకాలు బేఖాతరంటూ మరో కీలకమైన వార్త కూడా మనకు 11వ పేజీలో నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇదో కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. నిబంధనలకు తూట్లు, మార్గదర్శకాలు బేఖాతరు అంటూ ఈ వార్త. ఎస్సీ ఎస్టీలు లేని చోట్ల ఆ వర్గానికి రిజర్వేషన్లు, మొత్తం ఎస్టీలే ఉన్న చోట బీసీలకు, ఇతర వర్గాలకు అంటూ నిర్మల్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న పెరకపల్లి గ్రామస్తులు అంటూ ఈ వార్త కూడా మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తోంది. రొటేషన్ ప్రక్రియలోనూ అడ్డదిడ్డంగా నిర్ణయాలనే అంశానికి సంబంధించిన వార్తను మనం ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. స్థానిక ఎన్నికలకు సంబంధించిన నగారా మోగిన నేపథ్యంలో ఇతర వివరాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ ఏ రకంగా ముందుకు సాగబోతుంది, నామినేషన్తో పాటు ఇతర ప్రక్రియ స్వీకరణకు, నామినేషన్ల స్వీకరణ తేదీలు, అలాగే పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, చివరికి ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ప్రక్రియ నవంబర్ 11న ఆ అంశానికి సంబంధించిన వార్తలు కూడా కనిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాల ఓట్ల లెక్కింపు అనేది నవంబర్ 11న ఉంటే, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ మనం చూస్తున్నాం. ఫలితాలు అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8 అంటూ తొలి విడత, 2 విడత, 3వ విడతకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరిన్ని వార్తలు కూడా మనం చూద్దాం. ఇక్కడ బాకీ కాడే బ్రహ్మాస్త్రం అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కీలకమైన ప్రకటన చేశారు. అత్యంత కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. ఇంటింటికి పంచి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతాం, ఈ బాకీ కార్డ్నే బ్రహ్మాస్త్రంగా తెలంగాణ ప్రజల్ని మరోసారి చైతన్యపరుస్తామనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. 22 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏ రకంగా ప్రజలకిచ్చిన హామీలను పాతరేసి ఏ రకంగా ప్రజలను మభ్యపెడుతున్నారో ఈ బాకీ కార్డు ద్వారానే వివరిస్తామంటూ నిన్న ఆయన తెలంగాణ భవన్ వేదికగా రాష్ట్ర ప్రజలకు కూడా పిలుపునిచ్చిన సందర్భం కూడా కనిపించింది. తెలంగాణ భవన్లో నిన్న పార్టీలో చేరారు టీడీపీ సీనియర్ నాయకులు ప్రదీప్ చౌదరి గారు. ఆయనకు కండువా గప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కేటీఆర్ గారు. ఈ సందర్భంగా అనేక కీలకమైన అంశాలు ప్రస్తావించిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఎన్నికలు ఏవైనా ఎగిరేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ జెండానే అంటూ ఆయన స్పష్టం చేసిన సందర్భం. ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ తప్పకుండా జూబ్లీహిల్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీయే మరోసారి ఘన విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేస్తూనే స్థానిక ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో అక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకు తీవ్ర రూపం, ఉగ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అందులోనూ దూసుకుపోతుందనే అంశాన్ని
ప్రస్తావించిన సందర్భం కూడా కనిపించింది. నీరవ్ చక్రవర్తిలా రేవంత్ రెడ్డి పాలన అంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓవైపు రోమ్ తగలబడతా ఉంటే నీరవ్ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి పాలన ఉందంటూ ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. జూబ్లీహిల్స్ టీడీపీ సీనియర్ నేత ప్రదీప్ చౌదరి గారు నిన్న బీఆర్ఎస్లో చేరిన అంశానికి సంబంధించిన వార్త ఇది మనకు కనిపిస్తోంది. కేటీఆర్ రమణ సమక్షంలో చేరిక అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. ఇంటింటికి కూడా బాకీ కార్డులను పంచండి అంటూ పార్టీ శ్రేణులకు ఆయన పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. లక్షలాది మంది బీఆర్ఎస్ సైనికులకు ఈ కార్డులు అందుతాయి. ఆ కార్డులన్నీ కూడా పంచాల్సిన బాధ్యత. దీనికి తోడుగా జూబ్లీహిల్స్లో అన్నిటికంటే ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి కాలనీలో, ప్రతి అపార్ట్మెంట్లో, ప్రతి బస్తీలో కూడా ప్రభుత్వం చేసిన మోసంపై ఈ బాకీ కార్డులను ప్రజలకు పంపిణీ చేసి వివరాలు మరోసారి వారందరికీ కూడా గుర్తు చేయాల్సిన బాధ్యతను గులాబీ సైనికులంతా కూడా భుజాన వేసుకోవాలని పిలుపునిచ్చిన సందర్భం కూడా కనిపించింది. ఆ దిశగా గులాబీ శ్రేణులన్నీ కూడా కదులుతున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఇక మరో కీలకమైన వార్త, కష్టాలు తొలగి సంతోషాలు నిండాలంటూ ఆడబిడ్డలకు కేసీఆర్ గారు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ అంశానికి సంబంధించిన కీలకమైన వార్త కూడా మనం చూస్తున్నాం. మహిళలు 9 రోజులు పూల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొని వేడుకల చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిసే మన సాంస్కృతిక సంప్రదాయం, తెలంగాణకు మాత్రమే ఇది ప్రత్యేకమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా సద్దుల బతుకమ్మ సందర్భంగా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళల కష్టాలని తొలగి ప్రతి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో నిండేలా ఆ ప్రకృతి మాత దీవెనలు అందించాలని కూడా ఆయన ఆకాంక్షించిన అంశానికి సంబంధించిన కథనం ఇది. మనం చూసాం బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకునేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో పాటు అన్ని రకాల వసతులు కల్పించిన సందర్భం కూడా మనం చూసాం. అయితే పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. ఇప్పుడు ఆ ఏర్పాట్లు లేవు, ఆ పరిస్థితులు లేవు అని చెప్పేసి ఆడబిడ్డలు కూడా నిన్న అనేక ప్రాంతాల్లో అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భంలో కూడా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్న వేళ కూడా ప్రతి ఒక్కరు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేసిన ఏర్పాట్లు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఆడబిడ్డలకు అందించిన సంక్షేమంపై కూడా అందరూ మరోసారి చర్చించుకున్న సందర్భం కూడా ప్రజాక్షేత్రంలో మనకు కనిపించింది. కొన్ని కీలకమైన అంశాలు మనం చూద్దాం. సలహాదారుపై వివాదం అంటూ మరో కీలకమైన వార్త, నియామకంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభ్యంతరం అంటూ ఈ అంశాన్ని మనం చూడొచ్చు. ఫిర్యాదుదారుల తరఫున కోర్టులో వాదించిన వ్యక్తినే సలహాదారుగా ఎలా పెడతారంటూ ప్రశ్న. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ ప్రారంభం. తొలి రోజు ఫిర్యాదుదారుల క్రాస్ ఎగ్జామినేషన్. ఢిల్లీలో సీఎం ప్రస్తావించిన అంశాల చుట్టూనే ప్రశ్నలు అడిగిన ఫిరాయింపుదారుల తరఫు అడ్వకేట్లు అంటూ కీలకమైన కథనం కనిపిస్తూ ఉంది. ఇరు పక్షాల వాదనలు ఓపికగా విన్న స్పీకర్ గారు అంటూ ఈ వార్త. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో విచారణ ప్రారంభమైన పరిస్థితి, వాదనలను వింటున్న సందర్భం. స్పీకర్ గారు నిన్న ఓపికగా ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు విన్నారనే అంశానికి సంబంధించిన వార్త ఇది. తొలి రోజు ఫిర్యాదుదారుల క్రాస్ ఎగ్జామినేషన్ జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీనిపై కీలకమైన అంశాలు ప్రస్తావించారు. అనర్హత వేటు వేయాల్సిందే అంటూ వారు కోరిన సందర్భం. పార్టీ మారి అధికారం అనుభవిస్తున్నారు, దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలంటూ ఆయన వారికి పిలుపునిచ్చిన సందర్భం కూడా కనిపించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు అంటూ ఆయన లేవనెత్తిన అంశాలు కూడా మనకి ఇక్కడ సెకండ్ పేజ్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అనర్హత వేటు వేయాల్సిందే అంటూ నిన్న అసెంబ్లీ బయట ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే సంజయ్ గారితో పాటు ఇతర నేతలంతా కూడా అక్కడికి తరలి వచ్చిన సందర్భం కూడా కనిపించింది. అంశానికి సంబంధించిన వివరాలు మనం ఇక్కడ చూడొచ్చు. సలహాదారుపై వివాదం అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. సలహాదారుని ఎలా పెట్టుకుంటారనే అంశానికి సంబంధించిన వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీనికి తోడుగా మెట్రో ఆస్తులు దోస్తులకు ఇచ్చే కుట్ర అంటూ ఈ వార్త. నష్టాల్లో కూరుకుపోయిన సంస్థను తీసుకోవడంలో ఆంతర్యం ఏంటి? ప్రజల నెత్తిన 15,000 కోట్ల రూపాయల భారం మోపారు. 1000 కోట్లు అవినీతి జరిగినట్టుగా స్పష్టంగా ఆరోపణ కనిపిస్తూ ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డిపై జగదీష్ రెడ్డి ఆగ్రహం అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది. మెట్రోకు సంబంధించిన వ్యవహారం. మెట్రోను ఇంతకాలం పాటు నిర్వహిస్తున్న ఎల్ఎన్టీ మెట్రో నుంచి వైదొలగాలని తీసుకున్న కీలకమైన నిర్ణయం నేపథ్యంలో మెట్రో ఆస్తులను దోస్తులకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరిగింది, ఈ డీల్ జరిగిందని నిన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారితో పాటు నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంశానికి సంబంధించిన వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మెట్రోలో నిర్వీర్యం, ఆర్థిక వనరు లేక పెరుగుతున్న అప్పుల భారం అంటూ
ఈ వార్త కూడా కనిపిస్తోంది. అతి తక్కువ రైడర్షిప్తో కోలుకోలేని దెబ్బ అంటూ ఏ రకంగా మెట్రోకు సంబంధించిన నిర్వహణ గతంలో జరిగింది, ప్రస్తుతం ఏ రకంగా మారుతుంది, జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మెట్రో అనేది ఏ రకంగా దాని భవితవ్యం ఏ రకంగా ప్రశ్నార్థకంగా లేక అంధకారంలో పడే పెను ప్రమాదం పొంచి ఉందో అంశానికి సంబంధించిన వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. రోజు రోజుకు కూడా హైదరాబాద్ శరవేగంగా బీఆర్ఎస్ హయాంలో ఏ రకంగా విస్తరించిందో దానికి సంబంధించిన ఫలాలు ఒక ఎకనామిక్ ఇంజిన్గా హైదరాబాద్ను తీర్చిదిద్ది ఇక్కడ రాష్ట్ర సంపదను సృష్టించి ఆ సంపదను సంక్షేమం రూపంలో తెలంగాణ వ్యాప్తంగా పల్లె పల్లెనా కూడా ప్రజల గడపకి తీసుకెళ్తే ఇప్పుడు మెట్రోకు ఉన్న ఆస్తులను కూడా తెగ నమ్ముకొని సొమ్ము చేసుకునే ఒక ప్రయత్నం జరుగుతోంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, సహించే ప్రసక్తే లేదని చెప్పేసి నిన్న జగదీష్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో స్పందించిన సందర్భం. ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అక్రమ వ్యవహారాన్ని కొనసాగించే ప్రసక్తే లేదు, తప్పకుండా దీన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడదామని కూడా ఆయన మండిపడిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఇక మరో కీలకమైన వార్త, ముంపు బస్తీలకు పూర్తిగా ఎలాంటి ఏర్పాట్లు లేకుండా కనీస సహాయ సహకారం లేకుండా గాలి కొదిలేసిన సర్కార్ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. మూసి మనం చూసాం, మూసి పరివాహక ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలు రోజు రోజుకు తీవ్రమవుతున్న పరిస్థితి. అక్కడ బస్తీల్లోని ఇళ్లలోకి నీళ్లు రావడమే కాదు రోడ్లన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ముంపు బస్తీలను గాలి కొదిలేసిన సర్కార్ శీర్షికన ఈ కథనం మనం చూడొచ్చు. 3 రోజులైనా కూడా కనీసం అధికారులు సిబ్బంది అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో అక్కడి ప్రజలంతా కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆహారం పరిహారం కోసం అలమటిస్తున్న ప్రజలంటూ ఈ వార్త మనం చూడొచ్చు. మొత్తం రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నాయి. బస్తీలోని ఇళ్లలోకి కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరడంతో బురదమయంగా మొత్తం కాలనీలు మారిపోయిన పరిస్థితి. దీనికి తోడుగా అత్యంత దుర్వాసనతో వారంతా కూడా అవస్థలు పడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు వృద్ధుల కష్టాలైతే వర్ణనాతీతంగా అక్కడ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక మరో కీలకమైన వార్త, కాంగ్రెస్ నాయకుల వేధింపులతో బీఆర్ఎస్ నాయకుడి ఆత్మహత్య యత్నం అంటూ మరో కథనం కూడా కనిపిస్తోంది. మంత్రి పొంగులేటి అనుచరుల అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై కక్ష కట్టారంటూ బీఆర్ఎస్ నాయకుడు స్పష్టం చేసిన సందర్భం కూడా కనిపించింది. ఆత్మహత్య యత్నం అంటూ ఈ వార్త మనం చూడొచ్చు. సోషల్ మీడియాలో రవి వీడియో పోస్ట్, పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం అంటూ ఈ అంశం కూడా కనిపిస్తోంది. పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు అంటూ ఈ వార్త. ఖమ్మంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న రవిని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారితో పాటు ఇతర నేతలు ఎమ్మెల్సీ తాత మధు గారు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారితో పాటు ఇతర నేతలంతా కూడా పరామర్శించిన సందర్భం. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వివరాలు మనం చూద్దాం. ఎన్నికలపై ఎన్నో అనుమానాలు అంటూ స్థానిక ఎన్నికలకు సంబంధించిన నగారా మోగిన నేపథ్యంలో దీనిపై రకరకాల అనుమానాలను ఏ రకంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, అలాగే ఇతర వర్గాలకు సంబంధించి సంఘాలకు సంబంధించిన ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలకు సంబంధించిన వార్త ఇది. పరిషత్ పంచాయతీ ఎన్నికలు జరిగినా బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు వెలువడక ముందే షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఏం జరగబోతుందనే దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. 42% రిజర్వేషన్ల విషయంలో సందిగ్ధత కొనసాగుతుందనే అంశం మనం ఇక్కడ చూడొచ్చు. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇంతకాలం పాటు సాగదీసింది. చివరికి జీవో ద్వారా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పేసి చెప్పడంతోనే ఇప్పటికే బీసీ వర్గాలు మండిపడుతున్న పరిస్థితి. 28వ తేదీన హైకోర్టులో విచారణ ఉందని తెలిసి కూడా 9న తొలి నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు అంటూ ఈ వార్త. నిలిచిపోతే కోర్టుపై నెట్టేసే నెపంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే అంశానికి సంబంధించిన కథనం ఇది. ఎలక్షన్లపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆశావాహంలో కానరాని ఉత్సాహం అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికలపై రకరకాల అనుమానాలు ఉన్నాయి. దానికి తోడుగా బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా ఇప్పటికే హైకోర్టులో ఈ మొత్తం వ్యవహారం ఉన్న నేపథ్యంలో ఆ జీవో నిలబడుతుందా లేదా, మనకు దక్కుతాయా లేవా రిజర్వేషన్లు అని చెప్పేసి బీసీలంతా కూడా అనేక రకాల అనుమానాలు ఆందోళనలో ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఒకవేళ కనుక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లు కల్పించకపోతే తప్పకుండా దానికి సంబంధించి ప్రతిఘటన తప్పదని ఇప్పటికే బీసీ నేతలంతా కూడా హెచ్చరికలు చేసిన సందర్భాలు అనేక సందర్భాలు మనం ఇటీవలి కాలంలో చూసాం. ఇది బతుకమ్మట అని ప్రభుత్వం చెబుతున్నది, మనం నమ్మాలట అంటూ మరో వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. నిన్న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బతుకమ్మకు సంబంధించిన అంశంపై
అనేక రకాల విమర్శలు వచ్చిన సందర్భానికి సంబంధించిన వార్త ఇది. పైగా విచిత్రం ఏమిటంటే అది బతుకమ్మ ఆట కాదట, జానపద నృత్యమట, అది కూడా మనం నమ్మాలట అంటూ ఈ వార్త. సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం 1354 మందితో బతుకమ్మ సంబరాలు నిర్వహించింది. ఇది గిన్నీస్ రికార్డ్ అని ఢంకా బజాయిస్తున్నది, అది నమ్మాలట. మరి ఇది గిన్నీస్ రికార్డ్ అయితే మరి హన్మకొండ 1000 స్తంభాల గుడి వద్ద, అలాగే పద్మాక్షి గుట్ట వద్ద, కరీంనగర్లోని సర్కస్ గ్రౌండ్ కావచ్చు, మానేర్ నదీ తీరం కావచ్చు, సిద్దిపేటలోని కోమటి చెరువు వద్ద వేలాది మంది ఆడబిడ్డలు ఒకే చోట ఆడి పాడి బతుకమ్మ సంబరాలు జరుపుకునే అవేంటి అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తూ ఈ కథనం మనకు కనిపిస్తోంది. అసలు ఇది సద్దుల బతుకమ్మనో సజ్జల బతుకమ్మనో కూడా తెలియని ప్రభుత్వం అంటూ ఈ కథనం మనకు ఇక్కడ కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. బతుకమ్మ రూపాన్ని మార్చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటూ ఈ కథనం, బతుకమ్మతో ఆటలా అంటూ ఈ కథనాన్ని ప్రధానంగా చూడొచ్చు. సహజ రూపానికి భిన్నంగా భారీ బతుకమ్మ ఏర్పాటు, సరూర్ నగర్లో గిన్నీస్ బుక్ రికార్డ్ పేరిట హంగామా, 1354 మందితో ఆడితేనే రికార్డ్ అంటూ ప్రచారం, బతుకమ్మ రూపం మార్చడం, హంగామాపై మహిళల ఆగ్రహం అంటూ బతుకమ్మ రూపాన్ని మారుస్తారని చెప్పేసి తెలంగాణ ఆడబిడ్డలు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే అంశానికి సంబంధించిన కథనం మనకు ఇక్కడ కనిపిస్తోంది. ఇక ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో ప్రధానంగా లోకల్ బాడీ పోల్స్ ఇన్ 5 phases అంటూ ఈ వార్త. నోటిఫికేషన్ టు బి ఇష్యూడ్ ఆన్ October 9th ఫర్ పోలింగ్ ఇన్ 31 districts అక్రాస్ స్టేట్ అంటూ ఈ కథనం మనం చూడొచ్చు. ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆన్ మండే రిలీజ్ ద షెడ్యూల్ for the second ordinary elections to rural local bodies, setting the stage for polling in 31 districts across Telangana అంటూ ఈ కథనం కనిపిస్తూ ఉంది. The election notification will be issued on October 9th. State Election Commissioner revealed the details అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది. అన్సర్టనిటీ ఓవర్ బీసీ కోటా అంటూ బీసీ రిజర్వేషన్ల విషయంలో కొనసాగుతున్న సందిగ్ధతకు సంబంధించిన కథనం కూడా మనం చూడొచ్చు. వివిధ తెలంగాణ హైకోర్టు scheduled to hear the case on October 8th regarding the government order providing 42% reservations to BCs. Apprehensions are growing among aspirants preparing to contest the forthcoming local body elections అంటూ అభ్యర్థుల్లో ఏ రకంగా ఆందోళన ఉందో అంశానికి సంబంధించిన వివరాలు. Though the State Election Commission released the schedule on Monday from Gram Panchayat, ZPTC and MPTC polls, doubts remain over how the reservations issue will play out. Much is at stake for aspirants from both the ruling and the opposition party అంటూ ఈ వార్త కనిపిస్తోంది. హైకోర్టులో ఈ మొత్తం వ్యవహారం ఉన్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎలాంటి ఆలోచనలు జరగబోతున్నాయి, దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి తోడుగా అభ్యర్థులు ఎవరైతే రిజర్వేషన్ల ఆధారంగా పోటీ చేయాలనే ఆలోచనలు ఉన్నారో వారిలో కూడా గందరగోళం నెలకొందనే అంశానికి సంబంధించిన వివరాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దీనికి తోడుగా బతుకమ్మ సంబరాలకు సంబంధించిన కథనాలు కూడా మనం చూస్తున్నాం. ఫోటో ఐటమ్స్ కూడా తెలంగాణ టుడేలో కనిపిస్తున్నాయి. ఈ విమెన్ క్యారీస్ బతుకమ్మ ఫర్ కమ్యూనిటీ సెలబ్రేషన్స్ ఇన్ కూకట్పల్లి ఆన్ మండే అంటూ నిన్న పెద్ద ఎత్తున కూకట్పల్లిలో భారీ స్థాయిలో అతిపెద్ద బతుకమ్మలతో కొనసాగిన ఊరేగింపు కావచ్చు, భక్తి శ్రద్ధలతో అక్కడ ఆడిన బతుకమ్మ పండుగ కూడా అందరినీ ఆకట్టుకున్న అంశానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తోంది. అలాగే RRR RRR ప్రాజెక్ట్, రాజగోపాల్ రెడ్డి టార్గెట్స్ ఓన్ పార్టీ అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి has once again targeted the Congress government this time over the proposed regional ring road అంటూ రీజనల్ రింగ్ రోడ్ వ్యవహారంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్న అంశానికి సంబంధించిన వార్త. అలాగే బీఆర్ఎస్ గ్రెయిన్స్ గ్రౌండ్ విత్ రివర్స్ మైగ్రేషన్ అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. The political undercurrents in Telangana are shifting in ways that defy conventional wisdom అంటూ ఈ వార్త. With local body elections around the corner, leaders and cadres from both the Congress and the BJP are deserting their parties in droves to join the opposition BRS, setting the tone for what is being described as reverse migration అంటూ ఈ కథనం. మొత్తం రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి, అన్ని దారులంతా కూడా బీఆర్ఎస్ వైపే కొనసాగుతున్న సందర్భం. అధికారంలో, రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీలను కాదని పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు, చాలామంది ముఖ్య నేతలు స్థానిక ఎన్నికలు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముందుకు రావడం అనేది రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలకు అద్దం పడుతుందనే అంశానికి సంబంధించిన కీలకమైన వార్త ఇది. పూర్తిగా బీఆర్ఎస్ హవా, ఏ ఎన్నిక వచ్చినా కూడా బీఆర్ఎస్ హవా, గులాబీ జెండా రెపరెపలాడే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా సంకేతాలు అందుతున్న నేపథ్యంలోనే నేతలంతా కూడా తెలంగాణ భవన్ వైపు బీఆర్ఎస్లోనే చేరేందుకు రంగం సిద్ధమవుతున్న సందర్భం, పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయనే వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇవి రోజు పత్రికలు వచ్చిన ప్రధానమైన వార్తలు.